ఫ్రెండ్స్, ఇది మోటరోలా G86 పవర్. ఈ ఫోన్ని జూలై 30వ తారీఖు మోటరోలా లాంచ్ చేస్తుంది. అండ్ రీసెంట్గా G96 తీసుకొని వచ్చారు. దానికన్నా తక్కువ రేట్కి ఫోన్ అయితే వస్తుంది. విత్ ఆఫర్స్ ఇది మీకు 16,999 రూపాయలకి వస్తుంది. ఆ ప్రైస్కి ఇది చాలా వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే ఎందుకో లాస్ట్ దాకా చూడండి చెప్తాను. ఫస్ట్ దీని అన్బాక్సింగ్ చేస్తే బాక్స్ సేమ్ మోటరోలా ఫోన్స్ అన్ని బాక్స్ ఇలానే వస్తాయి. మనకి బాక్స్ లోపల మొబైల్ ఫోన్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. చార్జర్ వస్తే 33W చార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక టైప్ A to టైప్ C కేబుల్. ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. కేసు స్క్రీన్ గార్డ్ అయితే రాదు. నెక్స్ట్ ఫోన్ మొత్తం కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. సో ఆ ప్రైస్ చూడొచ్చు, ఇది మీకు చాలా మంచి స్పెక్స్ ఆఫర్ చేస్తుంది. 6.67 ఇంచ్ 1.5K POLED డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఉంది. 8GB RAM 128GBతో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 6720 mAh బ్యాటరీ, 33W టర్బో ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. IP68, 69 రేటింగ్తో వస్తుంది. అండ్ ఈ స్పెక్స్ మీరు మొత్తం చూస్తే మీకు H60 ఫ్యూజన్ గుర్తు వస్తుంది. దాని ప్రైస్ దీనికన్నా ఒక 4,000 రూపాయలు ఎక్కువ ఉంటుంది. 4 రూపాయలు తక్కువకి ఈ ఫోన్ తీసుకొస్తున్నారు. ఇంకా దీనిలో మీకు బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, 6720 mAh. ఎందుకంటే వీళ్ళు పవర్ అని పెట్టింది అందుకు. G86 పవర్ అని చెప్పేసి పేరు పెట్టారు కదా, పవర్ అంటే బ్యాటరీ అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఇంకా ఫోన్ ఫిజికల్ వారి ఒకసారి చూద్దాం. దీని ఫ్రంట్ డిస్ప్లే మీకు ఫ్లాట్ వస్తుంది, కర్వ్ అయితే కదా, ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. బెజల్ సైజ్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ బాటమ్ లో వచ్చేసరికి టైప్ C పోర్ట్ ఉంది, స్పీకర్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. అండ్ ఇయర్ పీస్ ఉంది కదా, ఇయర్ పీస్ మీకు స్పీకర్ లాగా యాక్ట్ అవుతుంది. స్టీరియో స్పీకర్స్ తో ఇది వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి పంచ్ హోల్ కెమెరా ఉంది. బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాస్ కనిపిస్తుంది. 2 కెమెరాస్, ఒకటి లైట్ సెన్సార్, ఫ్యూజన్ లో కూడా ఉంటుంది. 60 ఫ్యూజన్ లో కూడా మీకు లైట్ సెన్సార్ ఉంటుంది. అండ్ టాప్ లో వచ్చేసరికి డాల్బీ అట్మాస్ బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. దీనిలో మీకు డాల్బీ అట్మాస్ కూడా ఉంది సౌండ్ పరంగా. అండ్ టాప్ లో సెకండరీ మైక్ కూడా ఉంది. రైట్ సైడ్ వచ్చేసరికి పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ మైక్ కూడా ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది. ఇది మీకు హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది. సెకండ్ స్లాట్ లో ఒకవేళ మీరు మైక్రో SD కార్డ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ వెగాన్ లెదర్ ఫినిష్ తో వస్తుంది. సైడ్స్ వచ్చేసరికి ప్లాస్టిక్, ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. అంతేకాదు ఈ ఫోన్ మీకు మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ కూడా ఉంది దీనిలో. అండ్ వాటర్ రెసిస్టెంట్ IP68, 69 రేటింగ్ తో అయితే వస్తుంది. ఫోన్ థిక్నెస్ వచ్చేసరికి 8.65 mm ఉంది. వెయిట్ వచ్చేసరికి 198 grams ఉంది, 200 grams లోపే ఉంది. డిస్ప్లే కూడా మీరు అన్ని మోటరోలా ఫోన్ చూస్తారు కదా, సేమ్ డిస్ప్లే 1.5K POLED ప్యానల్. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంది. అండ్ 10-bit ప్యానల్ ఇది. ఆ ప్రైస్ మీకు 10-bit ప్యానల్ ఇస్తున్నారు వీళ్ళు. అండ్ దీనిలో మీకు L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. కాకపోతే నెట్ఫ్లిక్స్ HDR ప్లే అవ్వట్లా. డిస్ప్లే అయితే మీకు HDR సపోర్ట్ తో వస్తుంది. దీనిలో మీకు స్మార్ట్ వాటర్ టచ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో మీరు తడి చేతులతో కూడా యూజ్ చేయొచ్చు. వర్షం పడుతున్నా కానీ మీ ఫోన్ మీరు యూజ్ చేయాలనుకుంటే టచ్ రెస్పాన్స్ బాగానే ఉంటుంది. సౌండ్ పరంగా స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. డాల్బీ అట్మాస్ ఉంది, హైరేజ్ ఆడియో ఉంది, స్పేషియల్ ఆడియో ఉంది. సో అన్నీ ఉన్నాయి. సౌండ్ పరంగా ఇది మిస్ అయిందని చెప్పలేమాట, అన్నీ ఉంటాయి. 3.8 హెడ్ ఫోన్ జాక్ ఉండదు. నెక్స్ట్ కెమెరాకి వద్దాం. కెమెరా వచ్చేసరికి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LYT 600 సెన్సార్ ఇది. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఇది మ్యాక్రో లాగా కూడా ఉపయోగించవచ్చు మీరు. ఫ్రంట్ వస్తే 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్లో మీకు 3-in-1 సెన్సార్ ఉంటుంది. అండ్ అంతేకాదు మీకు సీన్ని ఆప్టిమైజ్ చేయగలదు. లైక్ మీరు ఫోటో తీస్తున్నప్పుడు మనిషిని, వెనక చెట్లు ఉంటే చెట్లని, ఆకాశాన్ని, ఎవ్రీథింగ్ ఇది కరెక్ట్గా ఆప్టిమైజ్ చేయగలదు ప్రాసెసింగ్లో. సో బెటర్ ఫోటోస్ వస్తాయి. మీరు చూడడానికి చాలా వైబ్రెంట్ వస్తాయి ఫోటో. చూడడానికి కళ్ళకి చాలా బాగుంటాయి. ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ నార్మల్ రోడ్డు మీద తీసిన కలర్స్ కోసం చాలా బాగా వస్తాయి ఫోటోస్ మీకు. అండ్ ఈవెన్ మీరు నార్మల్ ఫోటోలు దిగినా కానీ బాగానే వస్తాయి. అండ్ కొద్దిగా బ్యూటీ అయితే యాడ్ అవుతుంది. ఫేస్ మీకు బ్యూటీ యాడ్ అయితే వస్తుంటుంది. సేమ్ మీకు ఏదైతే H60 ఫ్యూజన్ మీద ప్రాసెసింగ్ ఉందో అదే ఉంటుంది. ఎందుకంటే సేమ్ ప్రాసెసర్ ఇది మీకు 7400. వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది మీకు. 8 మెగాపిక్సెల్ కెమెరా అది. మ్యాక్రో షాట్స్ కూడా తీయొచ్చు. కొన్ని శాంపుల్స్ చూడొచ్చు. 8 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మంచి మ్యాక్రో షాట్స్ అయితే మీరు తీయొచ్చు. అండ్ వీడియో విషయానికి వస్తే అన్నిట్లో బ్యాక్ కెమెరా కానీ, వైడ్ యాంగిల్ కెమెరా కానీ, మ్యాక్రో కానీ అన్ని మీరు 4Kలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఒకసారి మెయిన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా వీడియో శాంపుల్స్ ఒకసారి చూడండి. 4Kవి. EAS కూడా ఉంది ఫ్రంట్ కెమెరాకి. అండ్ బ్యాక్ కెమెరాలో OIS కూడా ఉంది, EAS కూడా ఉంది. స్టేబుల్ గా ఉంటుంది వీడియో. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నేను మోటరోలా G86 పవర్ బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నా. ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎలా అనిపిస్తుందో. బ్యాక్ కెమెరా యూస్ చేసుకుని మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు చెక్ చేయండి. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడండి. బ్యాక్ కెమెరాలో మెయిన్ కెమెరాలో OIS కూడా ఉంది. సో మీకు వీడియో అయితే స్టేబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్ నేను మోటరోలా G86 పవర్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఫోన్ యూస్ చేసి మీరు ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. ప్రజెంట్ 4K రికార్డ్ చేస్తున్నాను. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడండి. EAS ఉన్నట్లుంది, కొద్దిగా స్టేబుల్గానే ఉంది చూస్తుంటే వీడియో. అండ్ ఇంత వైడ్ మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ మీరు వ్లాగ్స్ ఇలా రికార్డ్ చేయాలనుకుంటే 4K క్వాలిటీలో
ఇంత వైడ్ రికార్డ్ చేయొచ్చు. ఆడియో కూడా ఇంటర్ మైక్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు ఎలా ఉంది. అండ్ టిల్ షిఫ్ట్ కూడా ఉంది దీనిలో. అండ్ స్లో మోషన్ వీడియో వచ్చేసరికి ఫుల్ హెచ్డి 120 FPS వరకు స్లో మోషన్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో హైలైట్ ఈ ఫోన్ కి, ఇది ఇప్పుడు రిలీజ్ అయిన మోటోరోలా ఫోన్స్ ఉన్నాయి కదా, ఎడ్జ్ వాటన్నిటితో కంపేర్ చేసి ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. దీనిలో మీకు 6720 mAh బ్యాటరీ ఉంది. ఛార్జింగ్ వచ్చేసరికి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో మీకు ఛార్జర్ కూడా వస్తుంది. దాని యూస్ చేసి మీరు 34 minutes లో 50% ఛార్జ్ చేయొచ్చు. ఫుల్ ఛార్జ్ చేయాలంటే గంట 20 నిమిషాలు టైం అయితే పడుతుంది. ఇంకా డిశ్చార్జ్ విషయానికి వస్తే ఈజీగా 1.5 day అయితే యూస్ చేయొచ్చు. మీడియం యూజర్ అయితే మీరు యూస్ చేస్తాం బట్టి ఉంటుంది. మీరు ఎంత హెవీ యూస్ చేయండి ఒక ఫుల్ డే అయితే ఈజీగా బ్యాటరీ అయితే మీకు వస్తుంది. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది మీకు 11 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. VoNR సపోర్ట్ కూడా ఉంది. వాయిస్ ఓవర్ న్యూ రేడియో 5G నెట్వర్క్ మీద మీరు వాయిస్ కాల్స్ కూడా చేయొచ్చు. అండ్ డ్యూయల్ 5Gకి సపోర్ట్ చేస్తుంది. 2 సిమ్ కార్లు మీరు 5G యూస్ చేయొచ్చు. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం జనరల్ యూస్కి చాలా బాగుంటుంది 7400 ప్రాసెసర్. ఈవెన్ గేమ్స్ కూడా ఆడవచ్చు. ఈవెన్ 90 FPS గేమింగ్ కూడా 7400 సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ప్రెజెంట్ అయితే ఇది 60 FPS వరకే హ్యాండిల్ చేయగలుగుతుంది. ఫోన్ మీకు మీడియం గేమ్స్ వరకు బాగానే హ్యాండిల్ చేస్తుంది. మీడియం గేమ్స్ మీరు ఆడుకోవచ్చు. మీరు మరీ హెవీ గేమర్ అంటే మాత్రం మీరు క్యాజువల్గా ఆడుకోవచ్చు, కానీ మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి ప్రాసెసర్ మీద. జనరల్గా అయితే మీరు గేమ్ ఆడుకోవచ్చు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. మోటో హెలో UI మీద రన్ అవుతుంది. ఇది మీకు ఇది బడ్జెట్ తీసుకొస్తున్నారు కాబట్టి చాలా ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఉన్నాయి. 13 దాకా ఉన్నాయి. వాటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకొని బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం. కాకపోతే వీళ్ళు చెప్తున్న ప్రకారం మీద అప్డేట్స్ 1 సంవత్సరం మాత్రమే వస్తాయి అంటారు. 1+3 3 సంవత్సరాలు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. మేజర్ అప్డేట్ మాత్రం 1 year మాత్రమే ఇస్తున్నారు. ఈ 7400 ప్రాసెసర్ కాబట్టి ఇవ్వచ్చు వీళ్ళు. ఫ్యూజన్ లో 3 years వరకు వస్తుంది. మరి తర్వాత ఏమన్నా ఇస్తారేమో తెలియదు, కానీ ప్రెజెంట్ వీళ్ళు చెప్పేది మాత్రం 1+3 అప్డేట్స్ చెప్తున్నారు. దీనిలో మీకు మోటో గెస్చర్స్ ఇవన్నీ ఉంటాయి. కెమెరా ఓపెన్ అయితే ఇట్లా ట్విస్ట్ అండ్ ఇట్లా చేస్తే ఇట్లా అంటే ఫ్లాష్, సో ఇవన్నీ మోటోలో గెస్చర్స్ ఉంటాయి కాబట్టి దీనిలో మీకు వర్క్ అయితే. డైలర్ విషయానికి వస్తే గూగుల్ డైలర్ ఇది. సో అవతల మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపిస్తుంది. అండ్ యాప్ లాక్ ఇవన్నీ యాడ్ చేస్తారు రీసెంట్ మోటోలో UIలో. మీకు యాప్ లాక్ మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. డ్యూయల్ యాప్స్ కూడా యూస్ చేయొచ్చు. 2 వాట్సాప్ 2 ఫేస్బుక్ ఇట్లాంటివి కూడా యూస్ చేయొచ్చు. అవన్నీ యాడ్ చేస్తారు. దీనిలో మీకు ఏ ఫీచర్స్ అయితే ఉండవు. లైక్ మోటోలో AI 2.0 అని ఉంటాయి కదా, సపరేట్ యాప్ కూడా ఉంటుంది. అవన్నీ దీనిలో ఉండవు. సర్కిల్ టు సెర్చ్ అయితే ఉంటుంది. సర్కిల్ టు సెర్చ్ మీరు యూస్ చేసుకోవచ్చు. జెమినై కూడా ఉంది. జెమినై లైవ్ కూడా ఉంది. అండ్ దీంతో పాటు AI స్మైల్ డిటెక్షన్ కూడా ఉంటుంది. మీరు ఫోటోలు తీసేటప్పుడు నవ్వినప్పుడు స్మైల్ డిటెక్ట్ చేసి ఫోటో అయితే తీస్తూ ఉంటుంది. ఇవి మీ కెమెరా సెట్టింగ్స్లో ఎనబుల్ చేసుకోవాలి. క్యాప్చర్ మెథడ్స్లో ఉంటుంది. ప్రాంప్ట్ డిటెక్షన్ కానీ స్మైల్ డిటెక్షన్ కానీ అవి మీరు ఎనబుల్ చేసుకుంటే పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకా సెన్సార్స్ విషయానికి వస్తే అన్ని సెన్సార్స్ ఉన్నాయి. మ్యాగ్నోమీటర్, జైరోస్కోప్ అన్నీ ఉన్నాయి. అన్ని బాగానే పనిచేస్తున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది కూడా చూడొచ్చు. ఇది కూడా మీకు బాగానే పనిచేస్తుంది. దీనిలో మీకు బ్లూటూత్ 5.4, Wi-Fi 6 ఉంది. NFC IR బ్లాస్ట్ అయితే లేదు. ఇక ప్రైజింగ్ విషయానికి వస్తే బేస్ మోడల్ 8GB RAM 128GBతో వస్తుంది. 17,999 యాక్చువల్ ప్రైస్. ₹1000 బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది సేల్లో. 16,999 రూపాయలకి ఫస్ట్ సేల్ ఈ ఫోన్ అయితే వస్తుంది. సో ఆ ప్రైస్కి నాకైతే బాగా అనిపించింది. ఎందుకంటే ఏదైతే 860 ఫ్యూజన్లో ఉన్న మ్యాక్సిమం స్పెక్స్ దీనిలో అయితే ఉన్నాయి. కొన్ని మిస్ అవుతున్నాయి అంతే. ఆ ప్రైస్లో మీరు కొద్దిగా మంచి బ్యాటరీ లైఫ్, 1.5K డిస్ప్లే, కొద్దిగా వైబ్రెంట్ ఫోటోస్ కావాలి ఫోటోలు తీస్తున్నప్పుడు, అండ్ వాటర్ రెసిస్టెంట్, మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఈ ఫోన్ మీకు సెట్ అవుతుంది. సో ఖచ్చితంగా ఆ ప్రైస్కి మాత్రం వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కిందకి అయితే 16,999కి ఈ స్పెక్స్ తోటి ఫోన్. ఇది మోటోరోలా G86 పవర్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. మీకు ఎలా అనిపించింది మోటోరోలా G86 పవర్? మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కదా, అప్పుడు సెలవు. బాయ్.